ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 92వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఆమేన్. చదవబడిన లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ మాట ఈ యొక్క 92వ కీర్తన రాసింది దైవజనుడైనటువంటి మోషే గారి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు తన ప్రజలకు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరితో దేవుడు చెప్తున్నారంటే తన ప్రజలతో. ఎవరైతే మరి దేవుని బిడ్డలుగా ఉండి ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభుని కీర్తిస్తూ ఉంటారో ఇది మంచి కార్యం. మంచి కార్యం అంటూ ఏంటయ్యా అంటే దేవుని స్తుతించటమే మంచి కార్యం. ఆయన బిడ్డలుగా ఆయన భక్తులుగా ఉన్నటువంటి మనతో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవునిని మనం ఎప్పుడు కూడా స్తుతించే వారిగా ఉండాలి, దేవునిని మనం కీర్తించేటువంటి వారిగా ఉండాలి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి వారి యొక్క ప్రయాణములో మరి యెరికో ప్రాకారాలు అడ్డుగా వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఆ యెరికో ప్రాకారాల చుట్టూతా తిరిగి దేవునిని స్తుతించారు. పాడుతూ ప్రభుని స్తుతించినప్పుడు వీరి యొక్క స్తుతుల శబ్దానికి యెరికో ప్రాకారాలే కూలిపోయాయి. వారికి మార్గాన్ని దేవుడు సరళము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, చూసారా? స్తుతించడం ద్వారా మరి యెరికో ప్రాకారాలే కూలిపోయాయి. కనుక ఈ రోజున యెరికో ప్రాకారాలాంటి సమస్యలే ఉంటే స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. స్తుతించడం ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. స్తుతించితే సాతాను మన దరిదాపులోకి రాడండి, వాడు పారిపోతాడు. కనుక బిడ్డలారా, మనం దేవుని స్తుతించుదాం, పాడదాము, దేవునిలో మనము ఆనందించుదాము. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన దేవా, ఘనుడా, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. నైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ప్రభా, మీ బిడలంగా ఉన్నటువంటి మేము మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని కీర్తించాలని మీరు సెలవిచ్చారు ప్రభా. నైనా ఇదిగో ప్రభా, నైనా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్తుతించడం ద్వారా ప్రభా సాతాను పారిపోతాడని, సమస్యలు అనేటువంటి ప్రాకారాలు కూలిపోతాయని అయ్యా ప్రభు, స్తుతించడం ద్వారా మా స్థితిగతులను అయ్యా మీరు మారుస్తానని సెలవిచ్చినారు. కనుక నాయనా ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా దీవించండి. ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టములో ఏ నష్టములో ఉన్నారో ప్రభా, వారిని ఇప్పుడే మీరు దర్శించి అయ్యా వారిని విడిపించండి, సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ